వెల్కమ్ టు మై ఛానల్ నికిత్ర నట్స్ అండ్ వ్లాగ్స్. ఈ సానరాయిని నేను ఎలా డిజైన్ చేశానో అనుకుంటున్నారా? అయితే ఈ ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను మీ శ్రావ్య. వెల్కమ్ టు మై ఛానల్ నికిత్రన్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నేను శ్రావ్య. నా ఛానల్లో ఆర్ట్స్ అండ్ డిజైన్స్ అండ్ ఇలాంటి డెకోర్ ఐటమ్స్కి సంబంధించిన బేబీస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉంటాయి. నేను కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశాను. నా వీడియోస్ కనుక అంటే పర్టికులర్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక సనరాయి డెకరేషన్ వీడియో అనమాట. నేను ఈ సనరాయిని ఎలా డెకోర్ చేశాను, ఎలా డిజైన్ చేశాను అనేది ఈ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ సనరాయిని మనం ఎప్పుడైనా అంటే డిజైన్ చేసేటప్పుడు మనము డిజైన్కి తగ్గట్టుగా సైజు తెచ్చుకోవాలన్నమాట. అంటే పెయింటింగ్ సంబంధించింది అయితే కొంచెం పెద్దది, స్టోన్స్కి వర్క్కి సంబంధించింది అయితే కొంచెం మీడియం సైజ్ అయితే బాగుంటుంది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ తర్వాత సానరాయిని ఫస్ట్ మనము క్లాత్తో తుడిచిన తర్వాత పెయింట్ వేసేసేయాలి. పెయింట్ వేసేసి కొద్దిసేపు వదిలేస్తే బెటర్. ఒక 10-15 మినిట్స్ వదిలేస్తే ఆరిపోతుంది కదా. ఆరిన తర్వాత మీరు గ్లూ పెట్టి డిజైన్ స్టార్ట్ చేస్తే కొంచెం నీట్గా వస్తుంది అనమాట. అంటే పెయింట్ అంటుకుంటుంది అన్న భయం అట్లాంటివి ఏమి ఉండకుండా నీట్గా ఉంటుంది. అండ్ మీరు స్టోన్ వర్క్కి సంబంధించిన డిజైన్ ఏదైనా స్టార్ట్ చేస్తే ఫస్ట్ మీరు పేపర్ పైన డిజైన్ని వేసుకోండి. అంటే నార్మల్గా పేపర్ పైన వేసుకోవడం కాదు, మీరు సానరాయి పైన ఒక పేపర్ పెట్టేసేసి సానరాయి సైజు కట్ చేసి ఆ పేపర్ పైన మీరు ఏ డిజైన్ అయితే అంటే మీరు సానరాయి మీద ఏ డిజైన్ అయితే వేయాలనుకుంటున్నారో ఆ పేపర్ పైన వేయండి. ఆ తర్వాతని మీరు సానరాయి పైన డిజైన్ స్టార్ట్ చేయండి. యాక్చువల్లీ నేను ఆర్డర్కి చేశాననమాట. అంటే ఒక పెళ్ళికి నేను ఆర్డర్ తీసుకున్నాను. ఆ ఆర్డర్కి నేను ఈ సానరాయిని డెకోర్ చేశాను అనమాట. సో అందుకని చెప్తున్నాను, మనం సానరాయి పైన ఎప్పుడైనా డిజైన్ డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే మనం మిడిల్లోకి వచ్చిన తర్వాతకి కన్ఫ్యూజ్ అవుతాం. సో ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ పేపర్ పైన డిజైన్ చేసుకున్న తర్వాతనే మనం డైరెక్ట్ సానరాయి పైన వేస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకని ఫస్ట్ మీరు పేపర్ పైన వేయండి. మీకు కుదిరిన తర్వాతనే మీరు సానరాయి మీద స్టార్ట్ చేయండి. అంటే మొత్తం వేయమని కాదు, బేసిక్ ఇక్కడ ఏది రావాలి, ఎన్ని ఫ్లేవర్స్ రావాలి, ఎన్ని పెటల్స్ రావాలి అనేది బేసిక్ కొంచెం మనకు ఐడియా ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ గ్లూ యూస్ చేయకండి. ఎక్కువ గ్లూ యూస్ చేస్తే ఏమవుతుందంటే ఆరిన తర్వాత అది ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది కానీ గ్యాప్ ఎక్కువ వస్తుంది అనమాట. అంటే మనం గ్లూ ఎక్కువ పెట్టడం వలన, యాక్చువల్లీ నేను వైట్ గ్లూ వాడాను. ఇది వాడడం వల్ల ఏమైందంటే మనకు ఎక్కువ గ్యాప్స్ కనబడతాయి అన్నమాట డిజైన్లో. అంటే మిడిల్లోకి వచ్చిన తర్వాత కూడా కనబడతాయి. ఇంకొకటి, నేను ఇందులో జర్దోసి కూడా వాడాను. జర్దోసి ఏంటంటే నాకు బాల్స్ చైన్ కంటే జర్దోసి కొంచెం డిఫరెంట్గా నీట్గా అనిపిస్తుంది అని చెప్పి నేను వాడుతున్నాను. బట్ బాగుంటుంది, డిజైన్ వైజ్ చూడడానికి బాగుంటుంది. బట్ మెయింటైన్ చేయడం, కట్ చేయడం, స్టిచ్ చేయడం, గ్లూతో స్టిచ్ చేయడం చాలా కష్టం. మీ దగ్గర చాలా టైం ఉంది అనుకుంటేనే మీరు జర్దోసిని వాడండి. లేదంటే బాల్స్ చైన్తోనే కానిచ్చేస్తే బెటర్. ఎందుకంటే జర్దోసి బాల్స్ చైన్ లాగా, ఈ స్టోన్స్ చైన్ లాగా ఈజీగా బెండ్ అవ్వదు. ఇట్స్ లైక్ ఏ స్టిక్ లాగా ఉంటుంది అనమాట. మనం దాన్ని కట్ చేయడం అయినా పెట్టడం అన్నా చాలా కష్టం. బట్ చూడ్డానికి అవుట్పుట్ బాగుంటుంది, కొంచెం కష్టపడాలన్నమాట. నేనైతే మిడిల్లో ఒక పెద్ద స్టోన్ పెట్టేసేసి, ఇది కొంచెం అన్ని స్టోన్సే ఉంటాయి ఇందులో. మనకు పర్ల్స్, గ్రీన్ కుందన్స్, రెడ్ కుందన్స్ ఇవే ఉంటాయి. యాక్చువల్లీ నా రిఫరెన్స్ పిక్చర్ వేరే, నేను దాన్ని కొంచెం డిఫరెంట్గా చేసి, అంటే యాజ్ ఇట్ ఈస్ ఆ డిజైన్ అలాగే ఉంటుంది కానీ వాడిన స్టోన్స్ ఒక్కటి సైజు, ఒక షేప్ డిఫరెంట్ అనమాట, అంతే. నాకు కుదిరితే నేను ఆ పిక్ కూడా పైన యాడ్ చేసాను. యాక్చువల్లీ అది కూడా నేను యూట్యూబ్లో నుంచి తీసుకున్నదే చెప్పాలంటే. నా సొంత డిజైన్ ఏం కాదు ఇది, ఒప్పుకోవాలి. నిజం ఒప్పుకోవాలి కదా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా ఆర్డర్స్కి కనుక ఈ బిజినెస్ కనుక చేస్తే మీరు బల్క్లో తెచ్చుకుంటే బెటర్. మనం ఎప్పుడైతే ఈ రా మెటీరియల్ బల్క్లో తెచ్చుకుంటామో అప్పుడే మనకు అది బెటర్. అంటే కొంచెం మనకి ఇన్కమ్ కానీ మిలుగుతుంది అనమాట మనకి ఏదైనా. అంటే మనం బల్క్లో తెచ్చుకుంటే మనకు రా మెటీరియల్
కాస్ట్ తక్కువ పడుతుంది. నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే నేను బల్క్లో ఏది తెచ్చుకోలేదు. నేను అప్పటికప్పుడు జస్ట్ ఈ ఆర్డర్ కోసం మాత్రమే నేను కొంచెం కొంచెం అమౌంట్లో, అంటే తులాస్ లాగా ఇస్తారు కదా మనకి షాప్స్లో, నేను అలాగే తెచ్చాను. అట్లా తేవడం వల్ల ఏమైందంటే ఫస్ట్ నాకు ప్రైస్ ఎక్కువ పడ్డది, సెకండ్ నా టైం వేస్ట్ అయ్యింది, ఇంకా చాలా జరిగింది. వీడియో మొత్తం చూడండి చెప్తాను. ఇక్కడ ప్రజెంట్ ఈ పార్టీలో చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే, అయ్యో వీడియో ఓకే, యాక్చువల్లీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ మీకు ఎన్ని పెటల్స్ కనబడుతున్నాయి, గ్రీన్ కుందన్స్ ఎన్ని కనబడుతున్నాయి, 7 కదా. యాక్చువల్లీ ఇక్కడ 9 రావాలి, నేను 7 పెట్టాను. నేను అదే చెప్తున్నాను, మీరు పేపర్ పైన డిజైన్ వేసుకుంటేనే ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను పెడుతున్నాను, ఇప్పుడు ఏదో డౌట్గానే పెడుతున్నాను, బట్ ఎనీహౌ వస్తుందేమో అని ట్రై చేసినా కానీ రాలేదు. మళ్ళీ ఇదంతా సైడ్కి జరిపి మళ్ళీ పెట్టి, అబ్బా ఎంత టైం వేస్ట్ అయ్యిందో. టైం వేస్ట్ ఒకటి పక్కకు పెడితే నడుములు, చేతులు, బేసిక్గా ఇలాంటి వర్క్ చేసే వాళ్ళందరికీ బేసిక్గా తెలిసే ఉంటుంది. ఆ నొప్పి అదంతా భరించి అంత కష్టపడి చేస్తే లాస్ట్కి వస్తే బిస్కెట్ అయిపోయింది. మళ్ళీ ఆ ఫ్లవర్స్ అన్నీ పక్కకు జరిపి అదో పెద్ద తతంగం అయిపోయింది. అందుకే చెప్తున్నాను, మీరు ఏదైనా ఇలా ఎలాంటివి ఐటమ్స్ ఏదైనా చేస్తుంటే బేసిక్ ఫస్ట్ మీ మైండ్లో అయినా, పేపర్ మీద వేసుకోకపోయినా సరే మైండ్లో అయినా డిజైన్ వేసుకోండి. ఇక్కడ చూడండి, నా కొడుకు వచ్చి అన్నీ పోసేసిండు అనమాట కొంచెం. మళ్ళీ అది క్లీన్ చేసుకొని ఇట్లా ఉంటుంది అనమాట పని. సో ఓకే, కొంచెం సోది ఎక్కువైపోయింది కదా. డిజైన్లోకి వెళ్తే అదే చెప్తున్నాను నేను, అందుకే చెప్తున్నాను ముందే డిజైన్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, అన్నీ జరిపేసినాను, మళ్ళీ 2 ఎక్స్ట్రా యాడ్ చేసిన. ఇది మిస్టేక్ నెంబర్ 1. మిస్టేక్ నెంబర్ 2 చూపిస్తా. అసలు అనుకుంటారు ఈవిడే మనుషుల బాబు ఇలా చేసింది అనుకుంటారు మీరు. చూపిస్తాను ఉండండి. ఈ ఫస్ట్ మళ్ళీ అంతా జరిపి, యాక్చువల్లీ ఈ కట్టర్ గురించి చెప్పాలి. నేను యూజ్ చేసిన కట్టర్ ఇది సానరాయి మీద వాడాను కాబట్టి నేను ఏది లెంత్ మెజర్ చేసుకోలేదు. బాల్స్ చైన్ని మెజర్ చేసుకోలేదు. గమ్ పెట్టి స్టిచ్ చేసి గ్లూ పెట్టి అంటించేసిన తర్వాత అక్కడే కట్ చేసిన అనమాట. సానరాయి కదా, ఇప్పుడు మనము పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఇస్తే కట్ అవుతుందేమో అన్న భయం ఉంటుంది. సానరాయి కాబట్టి ఏం కాదులే అన్న ధైర్యంతో నేను దాని మీదనే పెట్టి కట్ చేసిన అనమాట. సో కొంచెం ఈజీగా అయిపోతుంది కదా పని అన్నట్టు. అండ్ ఇక్కడ నేను ఎక్కువ గ్లూ వాడడం వల్ల నాకు కొంచెం మెస్సీగా అనిపించింది. ఆ బాల్స్ చైన్ పైన మొత్తం గమ్ అంటడము కొంచెం మెస్సీగా అనిపించింది. అందుకే చెప్తున్నాను, కొంచెం గమ్ తక్కువ వాడండి. అంటే ఇన్ ద సెన్స్ కొంచెం పెట్టండి, అది ఊడిపోదా అన్న డౌట్ మీకు రావచ్చు. నేను చెప్పేది ఏంటంటే అతి జాగ్రత్త. అయ్యో ఊడిపోతుందేమో, మిడిల్లోకి పోయిన తర్వాత స్టోన్స్ పడతాయేమో, ఎట్లా అప్పుడు పోతే కష్టం వేస్ట్ అయిపోతుంది, అట్లాంటి భయాలు పెట్టుకొని ఎక్కువ పెట్టకండి అని చెప్తున్నాను. దానికి ఎంత కావాలో అంతే పెట్టండి. మీరు భయపడి ఎక్కువ పెడితేనే అతి అనేది ఏ దానికి మంచిది కాదు. నేను అది చెప్పాలనుకుంటున్నాను. నాకైతే ప్రాబ్లం అయింది, గమ్మంతా నా చేతికి అంటుకొని అది కుందన్స్ పైన అంటి ఆ తర్వాత మళ్ళీ అదంతా క్లీన్ చేయడం, అది మళ్ళీ పెద్ద ప్రాసెస్ అయింది. సో అందుకే చెప్తున్నాను అనమాట. ఈ గ్లూ కాకుండా మనకు ట్రాన్స్పరెంట్ దొరుకుతుంది కదా, B7000 సంథింగ్ ఏదో, అది యూజ్ చేస్తే ఇంకా బెటర్. ట్రాన్స్పరెంట్గా ఉంటే నీడిల్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది అనమాట. అది బాగుంది, ఇంకా అది యూజ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఇది కూడా బాగుంది కానీ నేనే కొంచెం గ్లూ ఎక్కువ పెట్టడం వల్ల నాకు మెస్సీగా అనిపించింది. నా వాయిస్ ఏమైనా కొంచెం బాగాలేకపోతున్నాను తిట్టుకోకండి. ఓకే, ఈ సేమ్ అంతే అండి. అన్నిటికీ ఫస్ట్ మెజర్ చేసుకోలేదు నేను. గ్లూ పెట్టి స్టిచ్ చేయడం వల్ల నాకు ఆ బాల్స్ చైన్ అంతా లుక్ పోయిందని నాకు అనిపించింది. ఎనీహౌ మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయకండి, ఎక్కువ గ్లూ పెట్టకండి. ఓకే, ఈ పర్ల్స్ అంతే చెప్తున్నాను. ఇక్కడ పెద్దవి పెట్టాల్సిన దగ్గర చిన్నవి పెట్టాల్సిన పెద్దది, మొత్తం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట మైండ్లో. అందుకే మీరు ఎప్పుడైనా చేయాల్సినప్పుడు ఇక్కడ ఏవి పెట్టాలి, ఏది పెడితే బాగుంటుంది. మీరు గమ్ పెట్టిన తర్వాత ఆలోచిస్తే మాత్రం నాలాగే చేస్తారు. గమ్ పెట్టక ముందుకే జస్ట్ ర్యాండమ్గా పెట్టి చూసుకొని ఆ తర్వాత గమ్ పెట్టి స్టిచ్ చేయండి, అతికించండి. అట్లయితేనే ఏమైనా కానీ, లేకపోతే ఆ గమ్ అంతా మన చేతికి వచ్చేసి కింద పెయింటింగ్. కానీ అదృష్టం ఏంటంటే పెయింట్ కుందన్స్కితో పాటు రాలేదు. కొంచెం జరిపినా కూడా అప్పటికప్పుడు జరిపాను కాబట్టి ఓకే జరిగిపోయింది. లేదంటే పెయింట్ కూడా వచ్చేస్తే అసలు అది చెప్పలేమన్నమాట మాటల్లో ఆ పరిస్థితి.
అందుకే చెప్తున్నాను. బాల్స్ చైన్ అండ్ ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే, మనము బార్డర్స్కి ఎప్పుడైనా పెద్ద బాల్స్ చైన్ యూజ్ చేసి సెంటర్లో ఈ ఫ్లవర్ వస్తుంది కదా ఏరియా, ఆ ఫ్లవర్లో మీరు చిన్న బాల్స్ చైన్ యూజ్ చేస్తే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే చిన్నది యూజ్ చేస్తే ఆ కుందన్స్కి అది కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నమాట. మరి పెద్ద పెద్దది పెడితే అంత బాగుండదన్నమో అనిపించింది నాకు. చిన్నది యూజ్ చేస్తే బెటర్ సెంటర్లో అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకొక క్లిప్ మిస్ అయ్యింది ఈ స్టోన్స్ది. ఐఎమ్ సారీ ఫర్ దట్. యాక్చువల్లీ నేనే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అంటే మనం నార్మల్గా చేయడం వేరు, ఇట్లా వీడియో షూట్ చేసుకుంటూ చేయడం వేరు కదా. కొంచెం సేపు నేనే రెస్ట్ తీసుకొని నార్మల్గా కూర్చొని చేసిన, అందుకని ఆ క్లిప్స్ కొన్ని రికార్డ్ చేయలేదన్నమాట. లాస్ట్ ఫైనల్ది కూడా నేను రికార్డ్ చేయలేదు. ఈ బేసిక్ ఉన్నాయే నేను వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను. నెక్స్ట్ టైం పక్కా నేను ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ అన్నమాట, ఇక్కడ నేను ఎక్కువ గ్లూ వాడాను. ఎక్కువ గ్లూ వాడడం వల్ల నాకు చాలా మెస్సీగా అనిపించింది. ఈ కట్టర్స్, మీరు ఎవరైతే ఇలాంటి ఐటమ్స్ చేయాలనుకుంటున్నారో, మీ దగ్గర మస్ట్ ఉండాల్సిన థింగ్ ఏంటంటే కట్టర్స్. 5 టైప్స్ కట్టర్స్ ఉండాలి. మీ దగ్గర 5 టైప్స్ కట్టర్స్ కనుక ఉంటే మీరు జ్యువెలరీ కానీ ఇలాంటి ఐటమ్స్, క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ ఈజీగా చేయొచ్చు అనమాట. ఇవి చేసేటప్పుడు ఏంటంటే మన దగ్గర ఇలాంటి ఐటమ్స్ మస్ట్ ఉండాలి. ఇవి ఉంటేనే మనకు పని ఈజీ అవుతుంది అనమాట. ఈ కట్టర్స్ అయితే, నాకైతే ఈ కట్టర్ అయితే అసలు చాలా బాగా హెల్ప్ అయింది. ఈ గ్లూ స్టిక్ పెన్స్ కూడా, వాటి వల్ల కూడా నా వర్క్ చాలా ఈజీగా అయిపోయింది అనమాట, గ్లూ స్టిక్ పెన్స్ వల్ల. అండ్ ఈ ఈ మొత్తం అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మనము లేస్కి, నా దగ్గర పూసలది లేస్ లేకుండే, సో నేనేం చేసినానంటే లేస్ని ఫస్ట్ మెజర్ చేసుకొని మార్కర్తో మార్క్ చేసి అక్కడ పూసలు కుట్టి, తర్వాత నేను లాస్ట్కి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నా అవుట్పుట్ అనమాట. యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ 2 కుందన్స్ మిస్ అయినాయి కదా. యాక్చువల్లీ ఏమైందంటే 2 కుందన్స్ తక్కువ పడితే నేను అడ్జస్ట్ చేసి పెట్టిన, చాలా హెల్ప్ చేస్తుంది. అందుకని అక్కడ గ్యాప్ ఉంది. తర్వాత మళ్ళీ స్టిచ్ చేసిన, ఇక్కడ స్టిచ్ చేశాను పూసలు కింద లేస్కి. నా దగ్గర పూసలది హ్యాంగింగ్ది లేస్ లేకపోతే ఆ లేస్కి నేను తర్వాత స్టిచ్ చేశాను. దిస్ ఈజ్ మై అవుట్పుట్. హౌ ఇస్ ఇట్? ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.